నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. వాల్మీకులు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి రాఘవేంద్రారెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వాల్మీకి యూత్ నాయకులు అరివిలి ఈరేష్, పెర్లి అనుమేష్, పోతుల మధు, కోటల్ ఈరేష్, పోతుల ఈరెడ్డి, భీమేశ్లు అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో వాల్మీకి సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రాఘవేంద్రారెడ్డికి ఓటు వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళవాయి రామయ్య విషయంలో పార్టీ గుర్తును చూసి ఓట్లు వేయకుండా ఓడించుకున్నామని అన్నారు. ఇక ఇప్పుడు అలా కాకుండా అందరూ పార్టీ గుర్తు కాకుండా ఐకమత్యంతో బీసీలోని అన్ని కులాల వారిని కలుపుకొని ఎమ్మెల్యేగా మన వాల్మీకి రాఘవేంద్రారెడ్డిని గెలిపించుకోవాలని వారు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో 80% పైగా బీసీ ఓటర్లు ఉన్నారని ఎప్పటికైనా ఈ ఎన్నికల్లో రాఘవేంద్రారెడ్డిని గెలిపించుకోవాలని వాల్మీకి యూత్ నాయకులు కోరారు. అనంతరం వాల్మీకి సర్కిల్లో రోడ్డుపై నినాదాలు చేస్తూ రాఘవేంద్రారెడ్డికి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలని నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో జవహర్ నగర్లోని స్వగృహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు పూర్తిగా డబ్బుకు మరియు 22 ఏళ్ల ప్రజాసేవకు జరుగుతున్న సమరం అన్నారు. ఈ సమరం విజయం సాధించాలంటే ప్రతి బూత్ ఇన్ఛార్జి, బూత్ కమిటీ సభ్యులు, యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్డ్ ఇన్ఛార్జీలు తమ విలువైన సమయాన్ని పార్టీకి త్యాగం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియచేయాలని, ఇక నుండి అసలైన సమరం మొదలైందని, ఈ సమరంలో అంతిమ విజయం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రేపటి నుండి శంకారావం బాట్ రిజిస్ట్రేషన్ 3 రోజుల్లో బూత్ కన్వీనర్లు తక్షణమే పూర్తి చేయాలన్న బూత్ కన్వీనర్లకు టార్గెట్ విధించారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే మార్కాపురం ప్రత్యేక జిల్లా రాదని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీపై తిరస్కార పత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్డ్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని నమ్మి విరివిగా టీడీపీలో నాయకులు, కార్యకర్తలు చేరుతుండడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరి నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి. నారాయణ విద్యా సంస్థలు జీఎం విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరారు. వారితో పాటు వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరి నారాయణ సాధారణంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి అభినందించారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముందుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలతో డివిజన్కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. చేరికల కార్యక్రమంలో భారీగా సన్మానించి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరి నారాయణ మాట్లాడుతూ రోజురోజుకు తెలుగుదేశం పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరాభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్ర అవస్థలకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. స్వర్ణాంధ్రగా రూపుదిద్దుకోవాల్సిన రాష్ట్రం అప్పులో ఆంధ్రప్రదేశ్గా మారడం బాధాకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పోరుమామిల్ల బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రారంభం కానున్న బంగారు సీనయ్య హాస్పిటల్ను ముందస్తుగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ హాస్పిటల్ను సందర్శించారు. స్వామివారికి హాస్పిటల్ యాజమాన్యం, గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు బంగారు సీనయ్య, ఇక సగర కార్పొరేషన్ చైర్పర్సన్ రమణమ్మ, కుమారుడు డాక్టర్ జి రాకుల్, కుటుంబ సభ్యులు వేద మంత్రాలలో ఆహ్వానం పలికారు. స్వామివారు హాస్పిటల్లో సందర్శించి మంగళ శాసనాలు ఆచరించి ఆశీర్వదించారు. ఇక ఆసుపత్రి అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామరెడ్డి, కన్వీనర్ యద్దారెడ్డి, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు, స్టేట్ డైరెక్టర్ చెవుల వెంకటేశ్వరరావు, ఇక అధికార ప్రతినిధి సింగమల తదితరులు పాల్గొన్నారు. ధనవంతులు, భాగ్యవంతులు తమ ఇళ్లలో ఉపయోగించిన ఖరీదైన వస్త్రాలు, నిరుపయోగంగా ఉన్న వంట పాత్రలు, స్టీల్ సామాన్లు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ద్వారా సేకరిస్తున్నామని, వాటిని ప్రతి నెల ఒక కార్యక్రమంగా పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేద కుటుంబాల నివసించే కాలనీ వారికి అందజేస్తున్నామని సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం భీమవరం గొల్లవాని తిప్ప రోడ్డులోని ప్రకాష్ నగర్ కాలనీ నందు యానాది కుటుంబాల వారు సేకరించిన ఖరీదైన దుప్పట్లు, ఇక టవల్స్, దోమతెరలు 60 కుటుంబాల వారికి పెద్ద మొత్తంలో అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి అరసవెల్లి మణికంఠ వెంకటేష్, ఇక ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మలు పాల్గొన్నారు. కడప జిల్లా గోపవరం తహసీల్దార్ ఆగడాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అధికార పార్టీ అనునయాలతో, రౌడీ మూకలతో పేదలను బెదిరిస్తే భయపడే సమస్య లేదని, తరిమి కొడతామని హెచ్చరించారు.